శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. రసాది లక్షణము ధన్వంతరి పలికెను. ఇప్పుడు ఓషధి రసాదుల లక్షణాలు చెప్పెదను వినము. ఓషధుల రసవీర్య విపాకాలు తెలిసిన వైద్యుడే రాజాదులను రక్షించగలడు. మధుర ఆమ్ల లవణ రసాలు చంద్రుడి నుంచి పుట్టినవి. కటుతిక్త కషాయ రసములు అగ్ని నుండి పుట్టినవి. ద్రవ్య విపాకం కటు ఆమ్ల లవణ రూపమును 3 విధములుగా ఉండను. శీతము ఉష్ణము అని వీర్యం 2 విధములు. ఓ ద్విజోత్తమ, ఓషధుల ప్రభావం చెప్పసఖ్యం కానిది. మధుర తిక్త కషాయ రసములు శీత వీర్యములు, మిగిలిన రసాలు ఉష్ణ వీర్యాలు. కానీ గుడూచి తిక్తమైనను అత్యంత వీరప్రదమగుటచే ఉష్ణవీర్యం. అట్లే కషాయ రసం కలదైనను పచ్చ ఉష్ణవీర్యము. జటామాంసి మధుర రసయుక్తమైనను ఉష్ణవీర్యము. లవణ మధురముల విపాకమును మధురములని చెప్పబడ్డవి. ఆమ్లోష్ణ విపాకం కూడా మధురం. మిగిలిన రసముల విపాకములు కటువులు. విశేష వీర్యయుక్త ద్రవ్యం విపాకమంత విపరీత ఫలం కూడా ఇచ్చెను అన్నట్టులో సందేహం లేదు. ఎట్లనగా తేనె మధురమైన విపాకమును కటువగునని చెప్పబడింది. ఒక ద్రవ్యానికి 16 రెట్లు నీరు పోసి ఆ ద్రవ్యానికి 4 రెట్లు జలం మిగిలినట్లు కాచి ఆ క్వాధమును తాగాలి. ఇది క్వాధ నిర్మాణ పద్ధతి. క్వాధ విధి చెప్పని చోట్ల ఈ పద్ధతి అనుసరించాలి. స్నేహపాకమందు స్నేహానికి 4 రెట్లు కషాయం కానీ సమ ప్రమాణం గల తైల క్వాధములు కానీ చేర్చాలి. తైలంలో వేసిన ఔషధులు ఉడికి చల్లారిన పిమ్మట చేతితో నలిపినప్పుడు వత్తివలే అయితే అప్పుడు తైల పరిపాకం వచ్చినట్టు గ్రహించాలి. లేహ్యములందు కూడా ఇట్లే సమాన ప్రమాణములు గల పదార్థములు వేయాలి. నిర్మలము అల్పౌషధి యుక్తమగు క్వాధము ఉత్తమము. చూర్ణము 1 అక్షము, క్వాధము 4 ఫలములు. ఇది సాధారణ మాత్ర విషయంలో ఒక నిశ్చిత ప్రమాణం లేదు. రోగి యొక్క వయోబల అగ్ని దేశకాల ద్రవ్యాలను బట్టి రోగ స్వభావాన్ని బట్టి వేర్వేరు ప్రమాణాలు నిర్ణయించాలి. సౌమ్య రసములు సాధారణంగా ధాతువర్ధకములు, విశేషించి మధుర రసములు ధాతువర్ధకములు. దోషధాతు ద్రవ్యములు సమాన గుణయుక్తములైనచో శరీర వృద్ధి కలిగించును, విపరీతమైతే క్షయకారకములు. ఓ నరశ్రేష్ఠ, ఈ శరీరానికి ఆహారం, మైథునం, నిద్ర అను 3 ఉపస్తంభములున్నవి. వీటి విషయాన ప్రయత్నశీలుడై ఉండాలి. వీటిని పూర్తిగా సేవించకున్నను ఎక్కువగా సేవించను శరీరం క్షీణించును. కృషించిన శరీరాన్ని పోషించవలను, స్థూల శరీరాన్ని తగ్గించాలి, మధ్య శరీరాన్ని రక్షించుకోవాలి. మొదటి 2 ఉపక్రమములకు తర్పణము అతర్పణము అని 2 భేదములు. మానవుడు హితమైన దాన్ని తినాలి, మితమైన దాన్ని తినవలను. మొదట తిన్న జీర్ణమైన పిమ్మట తినవలను. ఓ నరశ్రేష్ఠ, రసము, కల్కము, క్వాధము, శీత కషాయములు, ఫాంటము అని ఔషధి నిర్మాణములు 5 విధములు. ఔషధులను పిండుటచే రసము, మధించుటచే కల్కము, పెట్టుటచే క్వాధము, రాత్రి అంతా నీటిలో ఉంచుటచే శీత కషాయము, నీటిలో వేసి తాత్కాలికంగా వేడి చేయుటచే ఫాంటము తయారగును. చికిత్సకు 160 సాధనములున్నవి. ఇవన్నీ తెలిసిన వైద్యుడు అజేయుడగును. అతనికి బహుసౌండికుడు అని పేరు. జఠరాగ్నిని సంరక్షించుటకు, వృద్ధి పొందించుటకు, శుద్ధం చేయుటకు ఆహార శుద్ధి ఆవశ్యకం. మనుషుని బలమునకు అగ్నియే మూలాధారం. బలం కొరకే సైంధవ లవణయుక్త త్రిఫలను, కాంతిప్రదములకు ఉత్తమ పేయములను, జాంగడ రసమును, సైంధవయుక్తముగా పెరుగును, పాలను, పిప్పలని సేవించాలి. ఏ రసములు అధికమైపోయినవో వాటిని సామ్యావస్థకు తీసుకుని రావాలి. వాత ప్రకృతి కలవాడు గ్రీష్మ ఋతువందు మర్దనం చేయించుకోవాలి. శిశిర ఋతువందు సాధారణంగాను లేక అధికంగాను, వసంతం నందు మధ్యంగాను, గ్రీష్మం నందు విశేష రూపంగాను మర్దనం చేయించుకోవాలి. మొదట చర్మాన్ని, అనంతరం మజ్జను మర్దనం చేయించుకోవాలి. స్నాయు రుధిర పూర్ణమగ శరీరమున అస్థులు చాలా లావుగా ఉన్నట్లు కనిపించును. భుజములు, బాహువులు, మోకాళ్ళు, పిక్కలు కూడా మాంసంగా ఉండను. బుద్ధిమంతుడు ఈ అవయవాలను శత్రువును మర్దించినట్టు మర్దించాలి. మనవలు, వక్షస్థలం వీటిని సాధారణంగా మర్దించాలి. అవయవ సంధులను మర్దించి వాటిని చాచాలి. కానీ హఠాత్తుగా క్రమవిరుద్ధంగా చాచకూడదు. అజీర్ణ సమయమందు భోజనానంతరం, జలపానానంతరం వ్యాయామం చేయకూడదు. దినానికి 4 భాగాలుండును. మొదటి జాములో సగం దాటిపోతే వ్యాయామం చేయకూడదు. శీత జలంతో 1 పర్యాయం స్నానం చేయాలి. ఉష్ణజలం శ్రమను తగ్గించును. శ్వాస నిరోధం చెయ్యకూడదు. వ్యాయామం కఫమును తొలగించును. స్నానం పిత్తాధిక్యమును తొలగించును. శ్వాస నిరోధం చెయ్యకూడదు. వ్యాయామం కఫమును తొలగించును. స్నానం పిత్తాధిక్యమును తొలగించును. స్నానానంతరం ఎండను సేవించడం మంచిది. వ్యాయామం చేయువాడు ఎండను ఇతర క్లేశాలను సహింప సమర్థుడగును. ఓం శాంతి శాంతి శాంతి.